హాయ్ ఫ్రెండ్స్, కుక్కల్ని చంపేస్తారా అని జంతు ప్రేమికులు ఢిల్లీలో ఆందోళన. ఎందుకంటే ఢిల్లీలో కోర్టు వీధి కుక్కల్ని సేఫ్ జోన్లోకి తరలించాలి, వీధుల్లో కుక్కలు ఉండకూడదని చెప్పేసి ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం గురించి జంతు ప్రేమికులు కుక్కలను ప్రేమించే ప్రతి ప్రేమికులు ఈ ఢిల్లీ వీధుల్లోనూ కుక్కలు ఉండకూడదా అని చెప్పేసి చంపేస్తారా అని చెప్పేసి పెద్ద ధర్నాలు. అంటే జంతు ప్రేమికులకు ఒక సంఘం ఉందంట, అది ఇప్పటివరకు మాకు తెలియదు. ఆ సంఘం మరి రోడ్డు మీదకి వచ్చింది. ఓకే, జంతు ప్రేమికుల సంఘాలకి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ వీధి కుక్కలో చేసే దాడి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా మీకు? మీ కుక్క సంఘాల నాయకులకి, జంతు ప్రేమికులకి, డాగ్స్ ప్రేమికులకి ఈ వీడియో. ఎందుకంటే ఒక వీధిలో చూడండి, ఒక వీధిలో ఒక 5-6 కుక్కలు ఉంటాయి, ఇంకో వీధిలో ఇంకొక 5-6 కుక్కలు ఉంటాయి, 10 కుక్కలు ఉంటాయి. అలాగా వీధికి కొన్ని కుక్కలు ఉంటాయి. ఈ వీధి కుక్కలకి ఆ వీధి కుక్కలకి పడక ఒక్కొక్కసారి ఈ శీతాకాలం టైంలో ఈ క్రాసింగ్కి వస్తాయి. అప్పుడు కుక్కలన్నీ కూడా కలిసి పిచ్చగా కలిసేసుకుని అందులోనూ కొన్ని ఎక్కువగా డ్యామేజ్ అయిన కుక్కకి అది బ్రెయిన్ అప్సెట్ అయ్యి మెంటల్ అంటారు, పిచ్చ కుక్క అంటారు అనమాట. ఆ పిచ్చ కుక్క కరిస్తే వెరీ డేంజర్. మామూలు కుక్క కరిసింది కంటే పిచ్చ కుక్క కరిసిందంటే ఎంత డేంజర్ అంటే ప్రాణాలకు అపాయం అది. ఆ కుక్కలకి ఇవాళ గవర్నమెంట్ ఇవన్నీ చూసి కుక్కల్ని సేఫ్ జోన్కి తరలించని చెప్పేసి ఢిల్లీలో గల్లీలో కొనకూడదని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటాలే చేస్తున్నారు ఈ జంతు ప్రేమికులారా. మీకు ఒక నా సూటి ప్రశ్న ఏంటంటే, ఇవాళ మీ ఇళ్లలో లగ్జరీ ఇల్లు ఉంటున్నాయి, లగ్జరీ కార్లు మీ ఇళ్లలోనూ ఒక డాబర్మెన్, ఒక లండన్ షెపర్డ్, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్, ల్యాబ్, ఇంకా రకరకాల డాగ్స్ని బయట దేశాల కుక్కలు తీసుకొచ్చి మీ ఇళ్లలో స్టైలిష్ గురించి పెంచుతున్నారు. మరి వీధి కుక్కలు, ఇక్కడ పుట్టిన కుక్కలకి విలువ ఉందా మన భారతదేశంలో? ఉందా? కుక్క అంటే విశ్వాసం అందరికీ, జంతు ప్రేమికులే, నేను కూడా జంతు ప్రేమికుడిని. కానీ మీకు ఈ బయట దేశం నుంచి తీసుకొచ్చిన కుక్కలను పెంచుకుంటారే, నీ దేశంలో ఉన్న కుక్కల్ని నువ్వు గాలికి వదిలేస్తారు. అవి యాక్సిడెంట్లు, కార్ల కింద బైకులు వెళ్తుంటే బైకులు కట్టొచ్చి బైకునైనా పడేయడం, లేదా బైక్ కింద పడి అయినా డ్యామేజ్ అవ్వడం. ఎంత ఘోరాలు జరుగుతున్నాయి సిటీలో యాక్సిడెంట్లు. కొంతమంది ఫ్యామిలీతో వెళ్తుంటే గుమ్మిని కుక్క తెచ్చి పడిపోతే కాలేజ్ ఎదిరిగిపోయిన హాస్పిటల్లో జాయిన్ అయిపోయిన ఎంతోమంది ఫ్యామిలీస్ ఉన్నారు. బైక్ మీద వెళ్తుంటే పరిగెత్తుకుని వచ్చేసి వెనకాల నుంచి వచ్చేస్తాయి. ఏదో ఆ సౌండ్కి దానికి ఏదో అనిపించి నన్ను ఏదో అటాక్ చేస్తానికి వస్తున్నాడు బైక్ అని చెప్పేసి ఆ సౌండ్కి ఆ కారు వెనకాల బైక్ వెనకాల పరిగెడితే బైకోడు కంగారు పడతామో, బ్రేక్ కొడతామో, ఏదో చేయడం జరిగితే అది కిందకి పోవడమో, లేకపోతే కుక్క పిక్కడుకోవడమో ఏదో ఒకటి జరిగి ఎన్నో లక్షల కేసులు. అవి కాకుండా చిన్నపిల్లల్ని, ఆడుకునే పిల్లల్ని ఎంటాడి పీకేయడం, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని పీకేయడం, నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు వచ్చేసి పిక్కట్టుకుని పీకేయడం, దారంట పోయి వెళ్ళి ముసలి వాళ్ళని అట్టుకుని పిక్కట్టుకుని అది అట్టుకుని పీకేయడం. ఇవన్నీ కనపడతలేదా జంతు ప్రేమికులకి? కనపడతలేదా? మీకు జంతువుల మీద ప్రేమ ఉంటే అవి మీకు లైసెన్స్ తీసుకుని మీ ఇంట్లో 10 కుక్కలు మేపుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ వీధుల్లో కుదిరేసిన కుక్కలకి ఎంతమంది ప్రాణహాని జరుగుతుంది? ఒక కుటుంబం మీద ఒకడు ఆధారపడి బతుకుతుంటే వాడిని అడ్డుకుని కుక్క కలిసేసి వాడిని చంపేస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది కదా. చిన్న పిల్లలు ఎంతో ప్రేమగానే పెంచుకునే పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకునే పిల్లల్ని టక్కన వచ్చేసి ఏ మూలం చేస్తుందో, టక్కన ఎప్పుడు అటాక్ చేస్తో తెలియదు, పట్టుకుని కలిసేస్తారు, చచ్చిపోతున్నాయి. ఇవన్నీ అటాక్లు ఎందుకు జరుగుతున్నాయండి? ఈ జంతు ప్రేమికులకే చెప్తున్నాను చూడండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? వీధి కుక్కలకి వరకే ఏం జరిగిందంటే, ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి మిగిలిపోయిన అన్నం కానీ ఇవన్నీ మిగిలిపోయి అన్నీ అట్టుకొచ్చి అక్కడ డస్ట్బిన్ కాడ వేసేవారు. అక్కడ ఒక కుండీ ఉండేది వరకు, ఆ కుండీలోను పడేసేవారు. ఆ కుండీలోను చెత్త అంతా ఈ స్వీట్ డాగ్స్ తిని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ చెత్తనంతా ప్యాకింగ్ చేసి ఒక కవర్లో చుట్టేసి ఒక చెత్త వ్యాన్ వస్తుంది ఇంటి ముందుకి, ఆ వ్యాన్లో వేసేయడం. ఈ వ్యాన్ తీసుకెళ్ళి ఒక డంపింగ్ యార్డ్లో డంప్ చేయడం. మరి ఇట్లకి వీధి కుక్కలకి ఫుడ్ దొరకదు. ఆ ఫుడ్ తినకపోతే ఆకలి మీద ఉంటాయి, ఏం చేస్తాయి, ఏం చేయాలో తెలియదు. మనిషికి మైండ్ ఉండవు కదా. చిన్నపిల్లలు పీకడము, లేకపోతే ఇది ముసలి వాళ్ళని పీకడము, పెద్దవాళ్ళని పీకడము, ఆకలితో ఏం చేయాలో తెలియక అట్లకి ఆ మైండ్ అట్లకి మనిషికిలా సెన్స్ ఉండదు, అట్లకి అలా అట్రాక్ట్ చేస్తాయి. మరి ఈ జంతు ప్రేమికులకి ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆ చట్టానికి జంతు ప్రేమికులకి ఎంతోమంది వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేస్తారు. ఓకే, మీకు జంతు ప్రేమికులకి ప్రేమ ఉంది, కానీ వీధి కుక్కల్ని రోడ్డు మీద కూడా మీ ఇంట్లో పెంచుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డు మీద ఎంతోమంది వచ్చి సంఘాలు కలిపి డాగ్ సంఘాలు అందరూ వచ్చేసి రోడ్డు మీద ఎంతోమంది ధర్నా చేస్తున్నారు. మీరందరూ ఈ కుక్కల్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకుంటారా? రోడ్డు మీద వదలకూడదు, పెంచుకోండి. లైసెన్స్, గవర్నమెంట్ లైసెన్స్ ఉంది, కుక్కల పెంపకానికి లైసెన్స్ ఉంది. మనకి ఇలాగ బిల్ పెట్టే సైన్ చేసే లైసెన్స్ ఉంది, దానికి ట్యాక్స్ ఉంటుంది. కుక్కలకి ఫుడ్ ఉంది, బ్యాగ్స్ వచ్చేసి 3000 ఎంత ఉంది బ్యాగ్. మీరు పెంచుతారా?
ఈ జంతు ప్రేమికులు అందరూ పెంచుకొని మీ ఇంట్లో బయటకు రాకూడదు. ఎందుకంటే బయటికి వెళ్తే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కరవచ్చు, ముసలి వాళ్ళని కరవచ్చు, నడిచెళ్ళి వాళ్ళని కరవచ్చు, బైక్ మీద వెళ్ళి వాళ్ళని కరవచ్చు. డేంజర్ కదా. మీ ఇంట్లోనే మీ ఫ్యామిలీ నెంబర్ ఒకరికి కడితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? మీ ఫ్యామిలీ నెంబర్ ఒకరు చనిపోతే కుక్కల కాట్ల వల్ల మీకు ఎంత బాధ అనిపిస్తుంది? పిల్లలు ఎంతోమంది కష్టపడి ఎంతో లేక పుట్టిన పిల్లలు ఉంటారు, ఎంతోమంది బాధ మీకు తెలియదా? సోదరులారా, ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, వాస్తవానికి జరుగుతున్నాయి. ఇన్ని వీధి కుక్కల వల్ల ఎంత ఎఫెక్ట్ జరుగుతుందంటే నేను చూసిన కళ్ళనే ఎంతో దారుణాలు చూసాం. కొంతమంది కుక్క కరిచి వైరస్లు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఈ వరకు వీధి కుక్కలకి ఫుడ్ దొరికేది ఇప్పుడు దొరుకుతులేదు. ఎందుకంటే మీకు ఈ డంపింగ్ యార్డ్కి ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా కవర్లో ప్యాక్ అయ్యి డంపింగ్ యార్డ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వీధిలో కుక్కకి ఫుడ్ దొరుకుతులేదు. అవి ఆకలితో ఉంటాయి. అది మళ్ళీ అయ్యేట్లకి మళ్ళీ పిల్లలు పుడతాయి. పిల్లల తల్లి ఒక డెలివరీ 5-6 కుక్కలను డెలివరీ చేస్తుంది. ఒక కుక్క మదరం అది ఏం చేస్తుంది? మరి దానికి ఆకలి, దాని పిల్లలకు పాలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు పట్టించుకోరే? ఎవరికాల్లో వీధి కుక్కలు ఎవరు పట్టించుకుంటారు? సొంతంగా పెంచుకుని కుక్కలు పట్టించుకుంటారు. కానీ ఈ పరిస్థితులకి ఒకటే మార్గం, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే, కానీ అవి సేఫ్ జోన్లో వేస్తాయా, ఎక్కడ వేస్తుంది అనేది మనం ఆలోచించవలసిన విషయం అది. ఎందుకంటే మరి ఈ సిటీలో కుక్కలన్నీ తీసుకెళ్ళి ఒక డంపింగ్ యార్డ్ వేయాలని కొన్ని వేల ఎకరాలు ఉండాలి, దానికి మరి పోషణకరం ఉండాలి, బోలి ప్రాసెస్తో పని అది. మరి అది ఏం చేస్తుంది అనేది గవర్నమెంట్ ఆలోచనతో ఉంటుంది. అది మనం ధర్నాలు చేస్తే మీ ఇంట్లోకి ధర్నా చేసి జంతు ప్రేమికులారా, మీరు ఎక్కడి నుంచో బయట దేశం నుంచి తీసుకొచ్చిన కుక్కల్ని జర్మన్ షెపర్డ్, ఆ షెపర్డ్, డాబర్మేన్, గోల్డెన్ రిట్రీవర్, ల్యాబ్, ఇంకా రకరకాల డాగుల్ని బయట దేశం కుక్కలను తీసుకొచ్చి మీరు ఇంట్లో పెంచుకుని లగ్జరీ కార్లు తిప్పుతుంటే ఈ లోకల్ కుక్కలేమో రోడ్ల మీద ఈ చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని, నడిచెళ్ళి వాళ్ళని, బైక్ మీద వెళ్ళి వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే మీకు హాయిగా ఉంటుందా? చూడండి, ఒక్కో ఇంట్లోనూ జర్మన్ లగ్జరీ కుక్క ఉంటుంది, బయట దేశం కుక్క ఉంటుంది. అది మన దేశం కుక్కని గాలి చేస్తారు, బయట దేశం కుక్క మీద ఇష్టపడతారు. మళ్ళీ జంతు ప్రేమికులు అని చెప్పేసి రోడ్డు మీద పడతారు. మీకు అభిమానం ఉంటే ఇక్కడ స్వీట్ డాగ్స్ కూడా తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచి కొంతమందికి తీసుకెళ్ళి మీ రిలేషన్లో కొంతమందికి పెంచమని చెప్పేసి ఈ స్వీట్ డాగ్ని తీసుకెళ్ళి పెంచమనండి. ఎందుకంటే అది ఒక డాగ్ వచ్చేసి ఇంచుమించు 5-6 పిల్లలు నడుతుంది. 6 నెలలకు ఒకసారి మళ్ళీ 6 నెలలకే అది 6 నెలలకి మళ్ళీ ఎంత అది మళ్ళీ 6 నెలలకు 5-6 డాగులు అంటే ఎన్ని డాగులు అయిపోతాయి? అవి కొన్ని కార్ల కింద, బైకుల కింద పడి చచ్చిపోకుండా ఉంటే కనుక ఆ వీధి నిండిపోద్ది. అలాగుంటుంది. నేను కుక్కల గురించి చెప్తున్నాను, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి కాబట్టి ఈ వీడియో ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. మేము సీను యూట్యూబ్ ఛానల్.